నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. మాతా శిశు రక్షణ లేని మెదక్ కేంద్రం సేవలు అస్తవ్యస్తం, అపరిశుభ్రంగా పరిసర ప్రాంతం, ప్రజారోగ్యం పట్టించుకుని మెదక్ మాతా శిశు ఆరోగ్య కేంద్రం నిర్వహణలో అనేక అవరోధాలు. తల్లి శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు సరైన విధంగా పనిచేయడం లేదని విమర్శలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల హవేలీ గన్పూర్ మండలం నాగపూర్ కు చెందిన శిశు రక్షణ కల్పించకపోవడంలో హైదరాబాద్ తరలింపు చూస్తే ఇక్కడి వైద్యులు ఎంత నిర్లక్ష్యం ఉందో ఊహించవచ్చు. మాతా శిశు కేంద్రంలో కనీస వసతులు కూడా లేవు. నీటి సరఫరా, శుభ్రత, మరుగుదొడ్లు వంటి ముఖ్యమైన సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడం గమనించవచ్చు. గర్భిణీ మహిళలకు ఉచితంగా అందించాల్సిన ఔషధాలు, టీకాలు కొన్ని చోట్ల అందుబాటులో లేవని పలువురు సూచిస్తున్నారు. ఇది మహిళల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మెదక్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంపై కలెక్టర్ విచారణ చేసి సరైన సేవలు అందించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. డెలివరీ అయింది. డెలివరీ అయితే పిల్లగారిని ఏడికి నీలఫర్కు పంపించారు. నీలఫర్కు పంపిస్తే వాళ్ళు ఏమైనా అక్కడ 2-3 రోజులు ఉంచుకున్నారు. 3 రోజులు ఉంచుకున్నాక పిల్లగాడు చనిపోయి తీసుకుపోమంటారు. ఇంట్లో తల్లి ఉంది హాస్పిటల్లో. తల్లి ఉంటే ఆమె ఏమన్నదంటే చనిపోయింది కదా, నా కొడుకుని ఒక్కసారైనా చూస్తుంది అని తీసుకురమ్మన్నాడు. ఇది తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చేటల్లా కదా పొల్లగాడు మంచిగా బతికిండు. అంటే ఉన్నాడు. ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చారు. నాగపురమా? అంటే ఆ పిల్ల అంటే ముందుగా పిల్లగాని ఇక్కడికి పంపించారు. అక్కడ ఏమని పంపించారు? పిల్లగాడు ఎమర్జెన్సీ తీసుకుపోవాలా నీలపార్కు, దమ్ము తీస్తలేడు అని చెప్పారు. వీళ్ళు తీసుకుపోయారు. ఇంకో కేసు ఏంటంటే ఓ పిల్ల అది 130 బీపీ ఉంటే దాన్ని గాంధీకి పంపించారు. పొల్ల ఇప్పుడు గాంధీలో డెలివరీ అయింది, మంచిగా వచ్చింది, నిన్న వచ్చింది. మీది ఎక్కడ? మాది నాగపురమే. అయ్యో, హాస్పిటల్ అంటే ఇక్కడ మెదక్ మాతా శిశు దాంట్లో మంచి చూస్తలేరు అన్నట్టు. ఏం చూస్తారు కదా అంతా మనకి వాళ్ళు ఏం తెలియదు. ఆ అమ్మాయి చాలేళ్ళు. ఏం పేరు అమ్మాయి? ఆ పిల్ల పేరు ఏం పేరు? ఎన్ని రోజులు అవుతుంది? భర్త పేరు నవీన్, ఇక పిల్ల పేరు ఏం పేరు కానీ. ఎన్ని రోజులు అవుతుంది అట్లా? ఇప్పుడు 3-4 రోజులు 5-6 రోజులు అవుతుంది. ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు? మన ఇళ్ళకి వెళ్ళి రీఛార్జ్ చేసి వీళ్ళు ఏమంటారు మళ్ళీ పిల్లగాడికి నీళ్ళపూర్కి మేమేం చేస్తామని అంటారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే మేమేం చేసేది ఏముంది, మేము చేసినాం, పంపించినాం. అయ్యో, ఏంటి సార్ హాస్పిటల్ ఉన్నప్పుడు గిట్లు ఉంటుందా? అంత మొత్తం ఎట్లా ఉంది, చెత్తానమో అది ఎట్లా ఎక్కడి బండ్లు చూడు ఏడబ్బా అంగట్ల గోదల్ని పెట్టినట్టే ఉన్నారు. నీట్గా ఎంత మంచిగా ఉంచుకున్నా హాస్పిటల్ అన్నప్పుడు ఎట్లా ఉండాలి? తీసుకుపోయి పాపని తీసుకుపోయారా? పాపని తీసుకుపోయి అని నల్లిపక్కల వేసే వరకల్లా మాకు డ్యూటీ పరిచయం అవుతుందని తీసుకుపోయి ఇంట్లో ధనా ఒక్కంటే వడితే అంటే ఇంటికి తెచ్చింది. తల్లి దగ్గర పాలు పట్టిరు, ఇంటికి తెచ్చి మంచిగా సూపర్ ఉన్నాడు పిల్లగాడు. ఏం లేదు, ఒకసారి డాక్టర్లను అరుచుకుంటేనే చక్కగా అవుతుంది. వీళ్ళు గవర్నమెంట్ జీతం తీసుకుంటలేరు అసలు. ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తారు అసలు? అట్లా అడిగేటోళ్ళు లేదు మరి.
ఎవడు అడుగుతాడు అడుగుతారు గిట్లా 2-3 సార్లు పేపర్ కాస్త వీడియో తీసి చేస్తే అప్పుడు చక్కగా అవుతుంది. చెప్పు చెప్తావు ఇష్యూ చెప్పా లేదు సార్ అది చూడండి ఏం చెప్పాలి హాస్పిటల్ గురించే చెప్పాలి. హాస్పిటల్ చూడు వీడియో తీసారా అంతా ఆ చెత్తలు పిలుపుతూ అలా చూడు అలా పాములు కింద ఉంటే ఎట్లుంటాయి రాత్రి బావాలు తిరుగుతారు. బండ్లు పెట్టే రూల్స్ లేదు ఏం లేదు ఎక్కడ చూసినా అక్కడ ఓదలంగా ఎక్కడ ఉన్నది ఇదంతా అక్కడ ఇంకా ముందు పోతే అక్కడ కనిపిస్తారు వాళ్ళు. చెప్తారు చాలా ప్రాబ్లం బాగానే బాగుంది ప్రాబ్లం బాగానే ఉంది మస్తు